మీరు చాలా గట్టిగా కొట్టారంట మౌలిని. అయ్యో సార్! ఫస్ట్ ఒక 20 సార్లు సార్. అలా అలా అనేసి గాల్లో కొడుతున్నాను సార్. నాకు ఎందుకు సార్ పాపం ఎవరినైనా ఎందుకు కొట్టాలి? నేను చెప్పాను. మార్తాండ్ నువ్వు చూసుకో, సూర్య కూడా చెప్పాను మా డీఓపీకి. అలా కెమెరా అలా తిప్పేసి ఏం కాదు మనం చెక్ చేసుకుందాం. అది చూస్తున్నా లైట్ పోతుంది. అవుట్‌డోర్ షో సీన్ అది. అవును. మా మా మార్తాండ్ కోపం వచ్చేస్తుంది. "నువ్వు కొట్టేసేవాడిని ఏం కాదు." మౌలికి ఇంకా అలసిపోతున్నాడు పాపం అది చేసి రిపిటేటివ్. కొట్టేసేవాడిని కొట్టే ఏం కాదు శివాని పడిపోయేలా ఉన్నా నేను కొట్టేసే నేను టచ్ చేయాలా పడిపోతానులే అనుకున్నా. ఇంకా ఇవాళ చేయకపోతే రేపు అవ్వదు ఈ సీన్ అనేసారు. ఫస్ట్ టైం నాకు ఇబ్బంది అనిపించింది సార్. అయ్యో నేను ఇది చేయలేకపోతున్నాను కొట్టలేకపోతున్నాను అని. పైగా మౌలిని చూస్తుంటే క్యూట్ గా ఉంటాడు, కొట్టలేము అసలు. అవును సార్ పాపం ఈజ్ వెరీ స్వీట్. అలా కొట్టబుద్ధి కూడా కాలేదు. సర్లే ఇంకా నిజంగానే మీ తమ్ముడు ఫ్రెండ్ కూడా వచ్చి అలా ప్రపోజ్ చేస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు కొట్టేస్తావు కదా, అలా కొట్టేసేయనగానే ఇంకా పట్టలు పట్టించాను సార్. ఆ సౌండ్ సార్ వెనకాల అందరు జయకృష్ణకి వీళ్ళందరికీ వినిపించింది. నిజంగానే వాళ్ళు వచ్చి అలా కొట్టేసారు మీరే కదా కొట్టు అన్నారు. ఆ తర్వాత 100 టైమ్స్ సారీ చెప్పారు సార్. 100 సార్లు చెప్పారు సార్. 100 సార్లు. ఎలా తీసుకున్నాడు మౌలి? ఈ వాజ్ స్పోర్ట్స్ సార్ పాపం అస్సలు ఏమండి పర్లేదు ఏం కాదు సీన్ సినిమా బాగా వస్తే చాలు అంతే.